శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 21 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి మధ్యాహ్నం 12:59 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం రాత్రి 7:05 వరకు ఉంది. శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఇది శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం పూర్తిగా అనుకూలిస్తుంది. కాబట్టి ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభంలో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలనే ఇస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, ఇలాంటివన్నీ రేవతి నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి చాలా మంచిది. శనివారం కొత్త వస్త్రాలు ధరించరు, కొత్త ఆభరణాలు ధరించరు. కానీ రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే తప్పకుండా ధరించుకోవచ్చు. అలాగే భూములు, గృహాలు కొనుగోలు చేయడానికి, వాటికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అధికార పదవుల స్వీకరణకు, మీకు ఎవరైనా ఒక స్పెషల్ హోదా, పదవి ఇస్తానంటే దాన్ని తీసుకోవటానికి కూడా రేవతి అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, కొత్తగా కొన్న మోటారు వాహనాలు వినియోగించుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి, కొనుక్కున్న వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి రేవతి మంచి నక్షత్రం. శంకుస్థాపన చేసుకోవచ్చు, వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ ఇవ్వాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి అనుకూలిస్తుంది. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలు తీసుకోవటానికి కూడా రేవతి అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కంటే కూడా ఎక్కువ ధనలాభమే కనిపిస్తోంది. అంటే విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. విశేషమైన వస్తు లాభం కూడా కనిపిస్తోంది. అంటే ఎవరో ఒకళ్ళు వస్తువులు బహుమతిగా ఇవ్వటానికి కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే బంగారు ఆభరణాలు ధరించటం, నూతన వస్త్రాలు ధరించటం, ఇలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ రోజంతా కాలాన్ని గడిపే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత వృషభ రాశి వాళ్ళు ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బంగారు ఆభరణాలు ధరించడం, నూతన వస్త్రాలు ధరించడం ద్వారా ప్రశాంతత, ఆనందాన్ని పొందే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినియోగం ఈ రోజు మిథున రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈరోజు ధనలాభం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. కాబట్టి ఆ మనోవిచారాన్ని పక్కన పెట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రులతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేసే యోగం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబంలో ఏ విభేదాలున్నా, ఏ చిక్కులున్నా, ఏ చికాకులున్నా వాటన్నిటికీ చెక్ పెట్టగలుగుతారు. అంటే సింహరాశి వాళ్ళకి ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఈరోజు మబ్బులు వేడిపోయినట్లు వేడిపోయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉండే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు భార్య, పుత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు కన్యారాశి పురుషులకు ఉన్నాయి. కన్యారాశి స్త్రీలకైతే భర్త, పురుషులతో విభేదాలు ఏర్పడే సూచనలు, విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సభ్యులతోనే గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు విరోధములు, గొడవలు రాకుండా కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే శత్రు బాధలు ఉంటాయి, శత్రువుల గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని ముందడుగు వేయండి. అలాగే ఈరోజు ద్రవ్య నాశనం కనిపిస్తుంది. అనవసరంగా ధనం ఖర్చు చేసే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో బ్రహ్మాండమైన అద్భుతమైన విజయాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో టాప్ పొజిషన్ కు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు సంతాన సంబంధమైన వ్యవహారాల్లో సుఖాన్ని పొందగలుగుతారు. మంచి అనుకూల ప్రయోజనాలు సంతానం పరంగా పొందే యోగము ఈ రోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చంచలత్వం ఉంటుంది. మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చంచలత్వాన్ని తగ్గించుకోవాలి. మనసు స్థిరంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అంటే ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో ధనుసు రాశి వాళ్ళు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి వ్యాపారంలో కొన్ని సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసే మకర రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి ముఖ్యమైన విషయాల్లో కీలకమైన చర్చలు చేసే అవకాశం మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు పొందుతారు. అలాగే కొత్త కొత్త విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి లాభాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే ప్రతి వ్యక్తితో కూడా సౌఖ్యంగా ఉంటారు, స్నేహంగా మెలుగుతూ ఉంటారు. దానివల్ల మంచి లాభాలు పొందే యోగం మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. సామాజిక గౌరవము, కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా లభించే రోజుగా ఈ రోజును మీనరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే డుండి గణపతి వ్రతం. ఈ డుండి గణపతి వ్రతం సందర్భంగా 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభించాలన్నా, విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతంగా రాణించాలన్నా ఓం డుండి గణపతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం కపిలాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం డుండి గణపతయే నమః, ఓం కపిలాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే గణపతి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ప్రధానంగా శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనివారం ఉంటుంది. శనివారం ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ చేత్తో అంటే మీ ధనంతో కాఫీ గాని టీ గాని ఇప్పించినట్లయితే మీకున్నటువంటి దోషాలని తొలగింపజేసుకొని అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. కాబట్టి శనివారంలో ఈ ప్రత్యేకమైన పని చేయండి. అలాగే ఎవరైనా సేవకులను మీ దగ్గర నియమించుకోవాలంటే, మీ దగ్గర పని వాళ్ళని నియమించుకోవాలంటే శనివారం మంచిది. అదేవిధంగా మీరు ఎవరి దగ్గరైనా పని వాళ్ళగా చేరటానికి కూడా శనివారం చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయరాదో, ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.